మా సుబ్బారావు కూడా బాగా ప్రేయర్స్ చేశాడు. పండగ వస్తుంది కదా అని చెప్పి రోజు వెళ్ళిన వాడు క్రిస్మస్ కి ఆ రోజు చర్చ్కి వెళ్ళి ప్రేయర్స్ చేశాడు. 2 క్యాండిల్స్ అక్కడ పెట్టాడు, దండం పెట్టుకున్నాడు, అంతా అయింది. ఓకే రైట్, ప్రేయర్ స్టార్ట్ చేశాడు. అక్కడ చాలా పవర్ఫుల్ చర్చ్ అది. అక్కడ ప్రేయర్ చేస్తే జీసస్ కనిపిస్తాడు అని అనగానే నిజంగానే పాపం మా సుబ్బారావుకి జీసస్ కనిపించాడు. ఆయన కనిపించి ఓకే నీకేం కావాలన్నా ఏమైనా కోరుకుంటే, సార్ నేను పేదవాడిని, నేను మంచివాడిని, నాకే మీరు ఏదైనా హెల్ప్ చేయాలి. అయ్యో వెరీ గుడ్ నాన్న అని చెప్పి 2 సంచులు ఇచ్చాడు. డబ్బులు 2 తీసుకున్నాక సుబ్బారావు అంటాడు, సార్ సారీ సార్ కొంచెం అబద్ధం చెప్పాను, నేను పేదవాడిని కాదు మంచివాడిని కాదు సార్ అని. అంటే దేవుడు కూడా నేను కూడా అబద్ధం చెప్పాను నాన్న, ఈ 2 సంచులో చల్లని 500 1000 నోట్లు ఉన్నాయి. మీరు అలా ఎప్పుడైనా అబద్ధం చెప్పి దొరికిపోయారా? నేను సన్నీ లియోన్ మూవీ చూడడానికి వెళ్ళాను. థియేటర్ లోకి వెళ్ళి మా డాడీ కాల్ చేస్తే ఎక్కడ ఉన్నారు అంటే, డాడీ నేను బయట ఉన్నానని చెప్తే, ఒకసారి బ్యాగ్ తిరిగి చూడనా అని చెప్పి మా డాడీ బయటకి తీసుకెళ్లి పిచ్చ కొట్టింది భయ్య మా డాడీ. ఆయన నీ కోసం వచ్చారా లేక? సన్నీ లియోన్ లవర్ తో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక నాన్న అడిగితే లవర్ తో సినిమాకి వెళ్ళానని దొరికిపోయాను. ఎలా అంటే లిప్స్టిక్ మేకప్ తనది నాకు పూసింది కాబట్టి. మీరు ఓదార్చారా? లేదు, హగ్గిచ్చింది. యాక్చువల్ గా నా రిజల్ట్స్ నాన్న అడిగారు అనమాట, రిజల్ట్స్ ఏమయ్యాయని. ఆల్ రియల్ డాడీ అని చెప్పా, బట్ మా డాడీ ఆల్రెడీ చూసింది. ఎంత ఆనందమో పిల్లకి. ఇంట్లో తిరుపతి వెళ్తున్నా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో గోవాకి వెళ్ళినప్పుడు మా డాడీ ఫోన్ చేశాడు, ఎక్కడున్నారా అని. తిరుపతిలో అని చెప్పాను, బట్ మా డాడీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాడు, అతను కూడా వేరే వచ్చాడు. మీ డాడీ నీ పక్కన ఉన్న డాడీ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అక్కడ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా నయం గోవాలో గుండు కొట్టించుకోమని ఆంటీ లేచిందన్న ఒక్క నిమిషం. హలో ఆంటీ అనలేదు, ఆగండి ఆవిడ లేచింది అన్నాను. కాలేజ్కి వెళ్తున్నానని చెప్పేసి సినిమాకి వెళ్ళాను. నైట్ 12 o'clock కాల్ మాట్లాడుతున్నాను. అప్పుడు ఫ్రెండ్ వచ్చాడు కదా, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే నా గర్ల్ ఫ్రెండ్ తో అని చెప్పాను. కానీ ఫోన్ పెట్టేసిన తర్వాత తెలిసింది అది వాన్ గర్ల్ ఫ్రెండ్ అని. వేరే నెంబర్స్ వాడుతూ ఉండమని దాన్ని ఏం చేయకున్నా మైగ్నే చేయ. మా నాన్న కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి బార్లోకి వెళ్ళి కూర్చుంటే మా నాన్న వెనకాలనే ఉన్నాడు. వచ్చి తన్ని వాళ్ళ నాన్న థియేటర్ వెనకాల ఉంటాడు, వీళ్ళ నాన్న గోవాలో ఈ వెనకాల ఉంటాడు, నీ నాన్న బార్లో నీ వెనకాల ఉంటాడు. అనవసరంగా జోక్ చెప్పడానికి వాళ్ళు తీసుకొచ్చారు కదయ్యా. ఏ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. గర్ల్ ఫ్రెండ్ ఉందా? తప్పులేదులే. ఆన్సర్ ప్లీజ్. కబడ్డీ ఆడేలా ఉన్నాడు. ఒక రోజు నేను బస్ మిస్ అయ్యి రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నా. నాకు బాగా ఆకలిస్తుంది, పక్కన భోజనాలు పెడుతురు. వెళ్ళి భోజనం చేస్తున్నా. వాళ్ళు వచ్చి నువ్వు ఎవరి తాలికమ్మా అంటే, నేను పెళ్ళి అనుకోని పెళ్లి కొడుకు తరపున అన్న. వాళ్ళు అన్నారు ఇది దినాలు అయితే అమ్మ చనిపోయిన వాళ్ళ దగ్గర పెడుతున్నాం అన్న. నువ్వు చెప్పిన అబద్ధం ఏంటి? పెళ్లి తాలూకా అని చెప్పిన. అయ్యా ఇట్లా కిందరా ఇక్కడ. ఈయన బాడీలో తెలియని ఒక రిథం ఉంది. ఇలాంటి వ్యక్తి డాన్స్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. అది హీరో పాత్రలో కాదు, హీరోయిన్ పాత్రలో డాన్స్. మ్యూజిక్. చిట్టికి వాటికి చేయేస్తూ
సూపర్ భయ. బాడీలో ఆ రిథమే అనుకున్నా, ఆల్మోస్ట్ కాదు సేమ్ యాస్టీస్ చేశాడు ఈయన. సూపర్ సూపర్. మీ ఫోన్ నేను నా బాయ్ ఫ్రెండ్ వెళ్తూ ఉంటే మా నాన్న చూశాడు. అప్పుడు ఏమి చేశారు? ఇతను ఎవరో నాకు తెలీదు, అడ్రస్ అడుగుతుంటే చెప్పా అని చెప్పా. ఆ అడ్రస్ అంటే బైక్ మీద కూర్చొని చూపిస్తున్నారమ్మా మీరు అడ్రస్ తెలియదంటే పాప వెనక కూర్చుని తీసుకెళ్తున్నావు కదమ్మా. ఏమైంది? ఓకే, తర్వాత ఏమైంది? ఓ మై గాడ్, చెప్పమ్మా. ఒకసారి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి తాగేసి ఇంటికి వచ్చా. మా డాడీ ఎక్కడికి వెళ్ళేసి వచ్చావంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చా డాడీ అని చెప్పా. బాగానే కవర్ చేసా కానీ ఫస్ట్ హాల్స్ వేసుకోమ్మా అని అన్నా. ఈసారి జాగ్రత్త అమ్మా. హాల్స్ లో బ్రాండ్లు ఉండవమ్మా. ఇంకా భయ్యా, ఈయన పైనుంచి తాడు ఇవ్వండి, ఏలాడతాడు. క్రికెట్ ఆడొచ్చు అంటే క్రికెట్ ఆడొచ్చు అని చెప్పిన, ఆడా. కాకపోతే ఆ బాల్ ఎక్కువ తగిలింది భయ్య. ఆవిడ విత్తటం హెడ్ లాంగ్వేజ్. చెప్పండి. యాక్చువల్ గా ఒకసారి కబోర్డ్ లో మా మమ్మీ 1000 రూపీస్ పెట్టింది. పాతప్పుడా ఇప్పుడా? పాతప్పుడే. ఓకే. నేను మూవీకి వెళ్దామని చెప్పి అవి తీసేసుకున్నాను, 1000 రూపీస్ తీసేసుకున్నాను. మూవీకి వెళ్ళొచ్చాను, అంత అయిపోయింది. మమ్మీ అడిగింది ఇంట్లో 1000 రూపీస్ ఉన్నాయని తీసిన అంటే, లేదు మమ్మీ నేను 500 తీసిన దొరికింది. నేను కూడా చిన్నప్పుడు చేతికి పూసలు, దండలు, గీందలు అవన్నీ వేసుకుంటాం కదా మనంది. సరే అనుకున్నాను, ఓకే బంక్ కొడుతున్నాయి, పెద్దగా క్యాష్ లేదు, డాడీ జేబులు చేపెట్టాం. ఓకే, అంతా అయిపోయింది. రాత్రి ఇంటికి వచ్చాక, ఎరా 500 తీసావా? నేనా 500? వాట్ ఆర్ యూ టాకింగ్? సర్లే, ఇదిగో నా పై జేబులో నీ చేతికున్న బ్యాండ్ పడింది, తీసుకో. చెప్పండి సార్. అంటే అర్థం ఏంటి భయ? సరే దాని స్పెల్లింగ్ చెప్పండి. దాని స్పెల్లింగ్ ఉంటుంది సార్, పేపర్ లో రాయాలి సార్. అన్నం మనం ఇవాళ దానికి స్పెల్లింగ్ ఏంటి? ఎల్. వద్దులే, దండం పెడతా, ఆన్సర్ చెప్పే. నా గర్ల్ ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే కోపంగా ఉన్నారు. నా గర్ల్ ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు డాడీ అంటే, కస్టమర్ కేర్ తోటి మాట్లాడుతున్నాడు డాడీ అంటే, కస్టమర్ కేర్ ముద్దులేంటరా అంటే, ఆవిడ బాగా హెల్ప్ చేసింది డాడీ. ప్రాక్టీస్ ఉన్నట్టుంది భయాకి. పైకేరానికి వెళ్ళేటప్పుడు అండర్వేర్ వేసుకున్న అబద్ధం చెప్పా, తర్వాత చాలా ఇబ్బంది పడతా. పైకేరాన్ని యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది, చల్లగా ఉంది. ప్రదీప్ ను చూసిన మైకంలో ఏం చెప్పాలో మర్చిపోయాను. ఎందుకు నన్నెందుకు చూసావు? స్పెషల్ కదా. ఎప్పటి నుంచి అలా అనిపిస్తుంది? జస్ట్ 5 minutes బ్యాక్. అంతకుముందు మా మామూలుగానే ఉండేదా? బాగున్నా. 5 minutes ఆ మార్పు కోరుకుంది. అది మీరే. స్టేజ్ 1 కాబట్టి టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతున్నానా? అలానా? టాబ్లెట్స్ చెప్తారా? మీరు కూడా దాని ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అలా వదిలేయకండ్రా, ఎవరికైనా చూపించండి రా. ప్రదీప్ అన్న ఉండలేండి, టెన్షన్ వద్దు. నువ్వు ఏ మాత్రం భయపెడితే ఆ అమ్మాయి అడుగుని కూర్చుంది. మా గర్ల్ ఫ్రెండ్ 2 days మా గర్ల్ ఫ్రెండ్ ఏంటి? నీ గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ 2 days చాటింగ్ చేసి షో అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవుతానని చెప్పి, కానీ కొత్త అమ్మాయితో SMS లో చాట్ చేస్తున్నా. అమ్మాయి BND లో వెళ్ళి కలుద్దామంటే వెళ్ళిన, తీరా చూసేవారు కాదు నా గర్ల్ ఫ్రెండ్. అప్పుడు మోసపోయినా నేను. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్. భయ్యా నేను యాక్చువల్గా బ్యాచిలర్స్, అంటే మా ఫ్రెండ్స్ అందరూ సిట్టింగ్ చేద్దామని ప్లాన్ చేశారు. మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు వెనకాల డాడీ కూర్చున్నారు. డాడీ కూడా వచ్చారు సిట్టింగ్, నేను చూడడానికి వచ్చారు. అది ఆ రోజు. ఈ రోజు కొత్త ఏంటంటే మేము బ్యాచిలర్స్ కదా, ఫ్రెండ్స్ అందరూ సిట్టింగ్ చేద్దామని ప్లాన్ చేశారు. నార్మల్లీ నేను కర్రీ చేయను, మా ఫ్రెండ్ ఏమన్నా నువ్వు కర్రీస్ బాగా చేస్తావురా చేయరా అని చెప్పి సిట్టింగ్స్ కి కొద్దిగా స్టఫ్ కోసం కర్రీ ఏమన్నారు. నేను చేశాను. చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఎక్కువైతే మా ఫ్రెండ్స్ అందరు కలిసి పిచ్చ కొట్టుడు తాగి
డ్రింక్ చేసిన తర్వాత పిచ్చ కొట్టుడు భయ్య. ఇప్పుడు ఇంటర్వెల్, ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏమైంది? ఓ అయిపోయిందా? అంటే ఎలా అంటే మనం అడిగాం కదా ఆవిడ, అందుకని చాలా నేను పార్టీ నుండి వచ్చా. మా మమ్మీ అడిగింది ఎక్కడికి వెళ్ళొచ్చావని. శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా మమ్మీ అని చెప్పా. శ్రావ్య వాళ్ళ ఇంటికి అయితే మా మమ్మీ ఉండి శ్రావ్య కాల్ చేసింది. శ్రావ్య మా సింధు వచ్చిందా అని అడిగితే పక్కనే ఉంది ఆంటీ మాట్లాడతారా అని అడిగింది. అలా దొరికిపోయా మా మమ్మీ. మీకంటే ముదురులు అనమాట మీ వాళ్ళు. ఒక 40 ఫ్లోర్స్ బిల్డింగ్ పైకి వెళ్ళి టెర్రస్ మీద కూర్చొని పాటలు పాడుకుంటున్నాడు. సడన్ గా ఫోన్ వచ్చి, సార్ మీ భార్య అంకిత రోడ్ యాక్సిడెంట్ లో బకెట్ తన్నేశారు సార్, వీఆర్ వెరీ సారీ సార్ అంటే. అయ్యో అంకిత చెప్పి బాధపడ్డాడు. దబేలను దూకేశాడు ఆయన కూడా. దూకేశాక ఆన్ ది వేలో 30 ఫ్లోర్స్ వరకు కింద పడుతున్న టైంలో, అవును నాకు అసలు పెళ్ళే కాలేదు కదా, ఇది ఎవరి అంకిత అనవసరంగా నన్ను చంపేశారు కదా రారు. సో ఒక రాంగ్ కాల్ ఆయన జీవితాన్ని మార్చింది. సో ఇలాగ మీకు కూడా ఎవరైనా చెప్పేది అలా గుడ్డిగా నమ్మేశారా మీరు కూడా? నా ఫ్రెండ్స్ మహేష్ బాబు సినిమా అని చెప్పి సంపూర్ణేష్ బాబు సినిమా పోయేసరికి ఫీల్ అయ్యాను. నా బాయ్ ఫ్రెండ్ నా బర్త్డేకి ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పి చైనా పీస్ ఇప్పించినప్పుడు ఫీల్ అయ్యా. ఒక అమ్మాయి నెంబర్ ఇస్తారు అమ్మని, వెళ్ళిన తర్వాత వాళ్ళ పని మంచి నెంబర్ ఇచ్చినప్పుడు నీకు కరెక్టే గానీ సౌండ్ ఏంటి తేడా కొడుతుంది? ఇప్పటి వరకు అరిచాను కదా భయ, గొంతు పోయింది. ఏదో మంచి పాట పాడు. సరసాలు చాలు శ్రీవారు కాదు. ఆయనకి వీడియో, నీకు ఆడియో. బాయ్ ఫ్రెండ్ లిప్ లాక్ ఇస్తాను తీసుకెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టినప్పుడు ఫీల్ అయింది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానికా? మా డాడీ 12 ఇప్పిస్తా అంటే ఖుషి అయ్యి తీసుకొని సైకిల్ ఇప్పిస్తే ఫీల్ టీవీలో అడిషనల్ షాంపూ యూజ్ చేస్తే తీరా చూస్తే భయ్యా మీకు అర్థం కాలే. హెడ్ అండ్ షోల్డర్స్ అంటే హెడ్ మీద ఉన్నదంతా షోల్డర్ మీద పడి కింద పడిపోద్ది అని అర్థం. మా ఫ్రెండ్ నాకు అమ్మాయిని సెట్ చేస్తానని చెప్పి తనకు సెట్ చేసుకున్నాం. అన్న ఇది నాది, నా డైలాగ్, నేను కష్టపడి వీడికి చెప్పాను, నమ్మకం వీడి కొట్టేశాడు. గర్ల్ ఫ్రెండ్ నే కొట్టేసినాడు, డైలాగులు కొట్టేయలేడా భయ్యా? నా గర్ల్ ఫ్రెండ్ మిడ్ నైట్ ఫోన్ చేసి ఇంట్లో ఎవ్వరు లేరు అనగానే బైక్ స్టార్ట్ చేసుకొని తొందరగా వెళ్ళా. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికి తాళం నిజంగానే ఇవ్వలేరు. అయ్యో పెద్దర్ కట్ చేస్తారని పార్లర్ కి వెళ్ళా. పెద్దర్ కట్ అంటే స్టైల్ ఆఫ్ హెయిర్ కట్. మాకని బొచ్ కట్స్ తెలుసు. గిన్నె పెట్టుడు, చుట్టూరా కొట్టుడు, 6వ క్లాస్ నుంచి ఒకటే కొట్టుడు. పెద్దర్ కట్ చేస్తారని పార్లర్ కి వెళ్తే కూర్చున్నా. తీరా 1 hour కి ఇది పరిస్థితి. 2-3 ఫెదర్లను తుంచారు అంతే నీకు. అయ్యయ్యో, వాళ్ళు ఏదో చేస్తారనుకుంటే ఏదో అయ్యింది. గుడ్డిగా నమ్మేశావమ్మా? గట్టిగా. అయ్యయ్యో. ఫ్రెండ్కి లెటర్ ఇచ్చి పక్కింట్లో అమ్మాయికి అంటే వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చింది. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది ఇంటి నుంచి, నాన్నమ్మ చనిపోయింది తొందరగా రా అంటే, నాయనమ్మ చనిపోయింది కదా. నేను సంతోషంగా ఇంటికి వెళ్ళేసరికి నాయనమ్మ అదేంటి భక్తి ఛానల్ పెట్టి కూర్చుంది. ఏంటి ముసలిది ఇంకా చావలేదా అని నేను అన్నాను. అంటే ఏంటి నువ్వు అంత సంతోషపడుతున్నావు, నేను చచ్చిపోయినా కదా అని అంటే, అమ్మ నువ్వు ఉంటే ఊకే భక్తి ఛానల్, రామాయణం చదువు, భారతం చదువు, నన్ను చంపుతావు కదా, అందుకే నువ్వు చచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నానే అని చెప్పి. పాపం డిసప్పాయింట్ అయినట్టుంది ఈవిడ. మా ఇంటి పక్కన ఒక ఆంటీ, మీ ఇంటి పక్కన గాలి పీల్చవా అను? మా ఇంటి పక్కన ఆంటీ ఉండేదన్న, రోజు చూస్తుంది కానీ కాలేజ్ కూడా బంద్ చేసి అక్కడనే నిలబడి చూస్తున్నట్టు. 2 రోజుల తర్వాత తెలిసింది నన్నుగా చూసేది మా డాడీనని. నిన్న ఎలాగో లాగో, అనవసరంగా ఆయన ఎందుకు లాగో ఈ జోక్ చెప్పడానికి. అంకుల్ చూసారా మీరు ఇది? ఈసారి నుంచి తెలియ కూడా చేయాలి సార్, చెప్పాను. ఎగ్జామ్ బాగా రాయాలని స్లిప్లు తీసుకొని వెళ్తే నా ముందున్నోడు నాకు ఇవ్వు నేను రాసిస్తా అని డైరెక్ట్ నాకు ఇవ్వకుండా ఇన్విజిలేటర్ కి నా పేరు చెప్పి వెళ్ళినప్పుడు నన్ను మోసం చేశాడు కదా, నీకు ఇస్తా అని చెప్పి. స్టూడెంట్
సాటి స్టూడెంట్ చిట్ అంటే దేవుడి గుళ్ళో ప్రసాదం లాంటిది. వాళ్ళకేం తెలుసమ్మా చిట్టు విలువ. ఎన్ని పెడితే ఇక్కడ దాకా వచ్చావు. పక్కింటి పొడి పిలిచింది అని చెప్పి చాలా ఆశగా పోయినా, తీరా పోయినాక రాఖీ కట్టి పైసలు అడిగింది. నీకు రాఖీ కట్టినందుకు బాధ, పైసలు అడిగినందుకు బాధ. పక్కింటి అమ్మాయి రోజు నన్నే చూస్తుంది అనుకున్నా, కానీ ఆమె రోజు ఒకరోజు తెలిసింది ఆమె చిన్నపిల్లలకి అన్నం తినిపించుకుంటూ నన్ను చూపెడుతుంది. అదిగో బూచాడు. నా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి చివరికి పెళ్లి కార్డు చేతిలో పెడితే లక్కీ ఫెలో. మా ఫ్రెండ్ బస్ లో వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకుంటా అని తీసుకోలేదు నాకు. కండక్టర్ కి అలా కొట్టుంటే అలా పడుండేవాడు. ఎగ్జామ్ హాల్ లో చూపిస్తాను ఒక అతనని నేను నేర్చుకోకుండా వెళ్తే వాడు ఏం చూపించలేదు, వాడే రాసుకుండు మొత్తం. నేను ఫెయిల్. అసలు అలా ఎలా వెళ్తారమ్మా ఎగ్జామ్ కి? అసలు ఎగ్జామ్ కి వెళ్తున్నప్పుడు ఎన్ని డేస్ నుంచి ప్రిపేర్ అయి ఉండాలి? జడ అల్లుతారు కదమ్మా, అల్లిన స్టార్టింగ్ ఎడ్జ్ లో చిట్స్ పెట్టుకోవాలని తెలియదు మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ అదని సంప్రదించండి. అక్కడ షాపింగ్ చేపిస్తా అని చెప్పి తీసుకెళ్లి నా మనీతోనే షాపింగ్ చేపిస్తుంది. ఎప్పుడు? నువ్వు స్కూల్ కి వెళ్ళినప్పుడా? మా పక్కింట్లోకి కొత్త అమ్మాయి వచ్చింది. మా నాన్న చెప్పగానే రోజంతా వేచి చూసా సమంత వచ్చిందేమో, కానీ వచ్చింది శాంతాబాయి. సో మీకు తెలుగు వస్తది, ముక్కలు వస్తది? అవునవును. తెలుగు మే పద్యం స్మాలం యాద్ नहीं है. ఉప్పు కాపురం उपकपरम నొక్క పోలికి నోన్ नोक पोल्क नून చూడ్ రుచ్ चुड़ रुच జాడ్వేర్ जाड़वेर పురుషులన్ पुरुषलन అబ్బ పురుష్ अप्पा पुरुष వేరయా विनया వేరయా वेरया విశ్వదాభిరామ विश्वदाभिराम विनुरामेम. అమ్మని. ఇప్పుడు చెప్పయ్యా, ఎవరినైనా గుడ్డిగా నమ్మావా నువ్వు? హిందీనే బోలో. హిందీమే బోల్. 2 महीने पहले 2 నెలల క్రితం मेरा दोस्त फिल्म को देंगे बोला. నా ఫ్రెండ్ ఫిల్మ్ కి వెళ్దామన్నాడు. वहाँ लेके जाके मेड से बिल लगाने लगा. उन्हें बलता हूँ बोला था. మధ్యదారిలో మెడిసిన్ కొనుక్కున్నాడు. बिल उन्हें बना सर. బిల్లుని తయారు చేశాడు. ఏం జోకర్ అది? ఎవరు లేరు పోయి అక్కడ. మా డాడీ ప్రదీప్ ని చూపిస్తా అంటే అరే యాంకర్ ప్రదీప్ ఏమో చూద్దాం అని మంచిగా రెడీ అయి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ప్రదీప్ ని చూపించాడు. అప్పుడు పప్పులో కాలు. ఇప్పుడు చూసావు కదమ్మా, వెళ్ళి డాడీకి చెప్పు. ఫుల్ హ్యాపీ ఇప్పుడు నేను. రొమాంటిక్ మూడ్ లో కూడా ఇలా భక్తి రస గీతాలు పెట్టగలరు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇంకొకసారి ప్లీజ్. నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదు, చాలు. ప్లీజ్ ప్రదీప్. సాల్మా ఇందాక ఒకసారి అయిపోయింది. ఇంకొకటి సార్, మామూలుగా ఇలా అంతే. I love you too. I love you too.
స్వచ్ఛ భారత్ లో చీపురును కూడా ఇంత వాళ్ళ. ప్రదీప్, ఐ వాంట్ ప్రపోజ్ యూ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్స్ప్రెస్ ఆదాయ వాళ్ళ పెద్దవాళ్ళు మాత్రమే చూడవలసిందిగా కోరుతున్నా. ఐ వాంట్ ప్రపోజ్ మైకు వినిపిస్తుంది. కాలేజీలో కూడా ఎవరు ర్యాంక్ చేయలేదు భయ్యా. అమ్మా నువ్వు నుంచి చెప్పు చెప్పు. ఈక్వల్ ఈక్వల్ నేను కూర్చోవాలా? అమ్మని ఎంకమ్మా మైక్ నాకు పెట్టి ఐ లవ్ యూ చెప్పంట. సో స్వీట్, థ్యాంక్ యూ. నుండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది అడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ గర్ల్స్. ఏమండి శ్రీవారు, ఒక చిన్న మాట. ఇక నిన్నే వినిపిస్తుందా? ఇదే గుడ్డిగా నమ్మడం అంటే. సో జంక్షన్ దగ్గర, టర్నింగ్ దగ్గర, చౌరస్తాల్లో ప్రతి చోట ఆ కెమెరాలు పెడతారు, సీసీ కెమెరాలు అవన్నీ పెడతారు. సో తనకి అర్జెంట్ గా రోజు కంట్రోల్ రూమ్ ఫోన్ చేశాడు. సార్ నాకు మీరు సహాయం చేయాలి సార్. చెప్పండి, మేము ఉంది అందుకేగా, ఏం కావాలి చెప్పండి. సార్ మీకు రోడ్ నెంబర్ 5 కనిపిస్తుందా సార్ అంటే, కనిపిస్తున్నాయి, ఇక్కడ మానిటర్లో కనిపిస్తుంది రోడ్ నెంబర్ 5. సార్ దాని వెనక గల్లీ కనిపిస్తుందా మీకు? కనిపిస్తున్నాయి, అది కూడా కనిపిస్తుంది సార్. అక్కడ వైన్ షాప్ తెలిసిందో లేదో ఒకసారి చెప్తారా సార్ అంటే. ఇలాంటి సందర్భాలు మీరు ఏమైనా చేశారా? అంటే ఇలాంటి తెలివైన పనులు ఏమైనా మీరు చేశారా? చిల్లిపి చిన్నప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు సీట్ తీసేసారు మా ఫ్రెండ్ సైకిల్ దొక్కుతుంటే. అవునా? నువ్వు సీట్ తీసావు, కూర్చున్నాడు, దిగింది. చిన్నప్పుడు ఇలాగే మా ఫ్రెండ్స్ సైకిల్ రేస్ పెట్టారు. సో స్ట్రైట్ రోడ్ లో సైకిల్ రేస్ పెట్టుకుంటే కష్టంగా తొక్కాల్సి వస్తని వాళ్ళు తెలివైన ప్లాన్ వేశారన్నమాట. సో అరే అలా కాదురా, మనం స్లోప్ లో వెళ్దాం, స్లోప్ లో రేస్ పెట్టుకుందాం, ఎవరు ఫస్ట్ వెళ్తారో చూద్దాం అని. సర్లే కదా అనుకుని నేను సైకిల్ నాకు ఎలాగో తెలుసు, ఎందుకంటే నాకు టర్నింగ్ లో బ్రేక్ కొట్టడం రాదు. బ్రేక్ కొట్టే వెళ్ళిపోద్ది బండి. ఎందుకు కమాన్ రెడీ 1 2 3 ఎక్కడే ఉన్నాడట. మామూలు తగదగా తొక్కుతున్నాడు. అందులో ఒక ఎక్సైట్మెంట్ లో బాగా గట్టిగా తొక్కడం వల్ల స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎగిరాడు. అతని ఉద్దేశంలో స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎగిరాడు. మళ్ళీ కూర్చున్నప్పుడు సీట్ మీద కూర్చున్నా అనుకున్నాడు. కాదు, ఫ్రంట్ అడ్డంగా రాడ్ ఉంటుంది కదా, అలా పడ్డంతో చక్కగా ఇంకా అతను బెల్ కొట్టక్కర్లేదు, హార్న్ కొట్టక్కర్లేదు, అసలు ఆ రేస్ సంబంధం లేకుండా ఆయన 2-3 days అలాగే నడిచాడు. దాని తర్వాత సెట్ అయ్యాడు పాపం. ఇప్పుడు కొంచెం వంకరగా ఉంటాడు అంతే. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒకసారి నేను నా బాయ్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళాము. అక్కడ తను ఏమైనా చిలిపి పనులు చేస్తాడేమోనని మధ్యలో తనతో వచ్చిన అబ్బాయిని ఫ్రెండ్ ని మధ్యలో కూర్చోబెట్టుకుని మూవీ చూసాం. ఓకే, ఇంతకీ ఇప్పుడు మరి ఎవరు అంటే ఇప్పుడు ఆ సీట్ లో ఉన్నది బాయ్ ఫ్రెండ్, ఓకే, ఈ సీట్ లో ఉన్నది అన్నయ్య. మీరు ఎక్కడున్నారు? మధ్యలో అన్నయ్య, అటు సైడ్ నేను, ఇటు సైడ్ నా బాయ్ ఫ్రెండ్. పక్కన అమ్మాయిల బయటికి రా కొంచెం. అమ్మో, ఇంకా ఆయన తీసుకెళ్ళడం ఎందుకు రే? ఎందుకు రా? నాకు పెళ్లి చూపులు జరిగినప్పుడు వంటొచ్చా అంటే వచ్చని చెప్పిన. పెళ్ళైన తర్వాత నాకు ఓన్లీ వాటర్ హీట్ చేయడం మాత్రమే వచ్చని చెప్పిన. మీకు అది కూడా వచ్చా? నాకు స్టవ్ ఆరపడం వెలిగించడం వచ్చు. నాకు అది రాదు, ఓన్లీ వాటర్ హీట్ ఎట్లా చేయాలో తెలుసు అంతే.
వెనకటికి ఇలాంటి ఒక ఆయన బాగా కాలుతుంది అనమాట, పెనం మీద కూర్చున్నాడు. పెనం ఉంటుంది కదా, ఇంత ఫైర్ ఉంది, ఫైర్ మీద పెనం ఉంది, పెనం మీద కూర్చున్నాడు. అరే ఇది కాలుతుందిరా, ఇది కాలుతుంది అన్నట. అవునా సార్ ఒక్క నిమిషం అని పెనం తీసేసాడు అంటాడు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుందమ్మా, కైలాస జేజమ్మా మాయమ్మా. ఏదో ఒకసారి ఇక్కడ నుంచి వాక్ చేయండమ్మా. ఇది గద్వాల్ సంస్థానం, కాదు ఎక్స్ప్రెస్ రాజా సంస్థానం. మేమంతా జుజుబీస్ మీ ప్రజలే, సరేనా? మీరు మమ్మల్ని అందరినీ గ్రీట్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, ఈవెనింగ్ ఉందనుకో, ముందు లేదు కానీ నడుస్తున్నాను. ఓకే, ఎస్ భయ్యా. మీరు బయట ఉన్న ఇద్దరు ఇలాగా, లోపల ఉన్న ఇద్దరు ఇలాగా. రెడీ, 3, 2, 1 యాక్షన్. పాపం ఆవిడ రాజసం ఉట్టి పడుతోంది, వెనకాలంలో బ్యాచే. పూలు చల్లబాయి అంటే పొలంలో ఎత్తనాడు ఆయన. ఓ ఓ ఓ పౌరాల గింజలు వేసినట్టు, ఆయనేమో ఈగలు తోలుతున్నాడు ఇట్లా. వెల్డన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంచుమించుగా ఇలాగే మెయింటైన్ చేయమ్మా. బయట ఎక్కడ తిరుగుతున్నా ఒక నలుగురు అలాగే ఎరగాల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. భలే సెట్ అయ్యారు క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్. అండర్వేర్ వేసుకుంటే అరిగిపోతుందని వేసుకోవడం ఆపేసే భయ. బా ఫ్రెష్ గారు వీటిలో చిల్లు గాలేస్తూ మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చి నీ 2 వేళ్లతో కాలు బొట్టన వేళ్ళు పట్టుకో. ఏంటి నాన్న ఓటు, ఏంటి నాన్న అందరూ? వెరీ గుడ్. ఏ జాగ్రత్త, ఆయన అసలు వాటిలో కూర్చోనన్నా. ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళి మనం పెళ్లి చేసుకున్నాడు. దారిని భయపడుతుంది, నేను చొక్కా కంటించుకున్నట్టు. వాళ్ళెవరో పెళ్లికి వెళ్ళి మనం చేసుకోవడం ఏంటి? బాగుంటే అబ్బాయిలు బాగుంటే, అబ్బాయిలు బాగుంటే చేసుకొని వస్తా. అయిపోయింది ఆసిన వాడు. పెళ్లి భోజనం తినిపిస్తా అని చెప్పి సాగు భోజనం తినిపించు. పెళ్లి కూడా నీట్ అయిపోయి ఉంటాడు. నేను బాయ్ ఫ్రెండ్ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తుంది. మీరు ఎవరి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళారు? మీతోనే వెళ్ళా. నాతో వెళ్ళారా? అయితే అక్కడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తే విరాట్ కోహ్లీ. ఓకే పర్లేదమ్మా. ఓకే ఓకే. విరాట్ కోహ్లీ ఏం చేస్తుండు? బఠానీలు కొనుక్కుంటుండు అక్కడ. ఎవరు అని అడిగితే అన్నయ్య అని చెప్పినప్పుడు విరాట్ కోహ్లీ అన్నయ్య, నేను అన్నయ్య. విరాట్ కోహ్లీ నువ్వు బాయ్ ఫ్రెండ్. విరాట్ కోహ్లీకి అదే చెప్పావా? బాగేంది యారా విరాట్. నీకంటే అందంగా ఎవరు ఉండరు కదా. ఇంటర్మీడియట్ లో చదువుతున్నప్పుడు మొబైల్స్ అలో లేకుండే. అప్పుడు నా టెక్స్ట్ బుక్ ని చింపేసి, టెక్స్ట్ బుక్ మిడిల్ లో చింపేసి ఫోన్ ని పెట్టి యూజ్ చేసేవాడిని. 1980s లో చేసావు ఇంటర్? లేదు, 2009 లో. నువ్వు ఇంత విసిరి కర్ర గట్టిగా ఊపి అందుకే జుట్టు ఎగిరిపోయింది. లేదు, గుండు చేయించుకున్నా. గుండు చేయించుకున్నావా? నేను హెయిర్ స్టైల్ అనుకున్నా. నేను కూర్చోబోయా. థ్యాంక్ యూ. ఒకసారి నేను కంప్యూటర్ ఎగ్జామ్ కి అటెండ్ అయినప్పుడు వైవా అతను ఇట్లా అడిగిండు, వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని. నేను కొంచెం స్మార్ట్ గా ఆలోచించి, ఇట్ ఈస్ ఎ న్యూ బ్రాండ్ ఆఫ్ సర్ఫ్ ఎక్సెల్ టు క్లీన్ ద కంప్యూటర్ అని చెప్పి. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు నాకంటే టాలెంటెడ్ ఉన్నావు. వావ్. బర్త్డే రోజు ఫ్రెండ్స్ పార్టీ అడిగితే ఇస్తా రెస్టారెంట్ కి పదా అని చెప్పేసి అన్నదానంలో కూర్చోబెట్టడం. నన్ను ఒక రోజు ఫాలో చేసి టార్చర్ పెడుతుంటే ఒక రోజు వాడి ముందటికి మేకప్ లేకుండా వెళ్ళా. సూపర్. నిజంగా ఒక మంచి ఆయుధం ఉందమ్మా మీ దగ్గర. ఫ్రెండ్ ని బర్త్డే పార్టీకి అని పిలిచి పార్లర్ లో కూర్చోబెట్టడం. నువ్వు చెప్తున్న ప్రతి వర్డ్ తర్వాత చూస్తాను. ఓకే. ఫ్రెండ్ ని తుస్, బర్త్డే తుస్, పార్టీని తుస్ తుస్, తీసుకెళ్లి తుస్, పార్లర్ తుస్, లో తుస్, కూర్చోబెట్టాను తుస్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ పక్కన కూర్చున్నప్పుడు పెన్ కింద పెట్టిన. మరి పెన్ను దొరికిందా? దొరకలేదు. అయ్యో, మంచి కాస్ట్లీ పెన్ అయి ఉంటది పాపం. పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు పంచలాగేసింది.
అవుట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ వై యూ వాంటెడ్ టు పుల్? ఓన్లీ అమ్మా అయితే లాగావు. ఆయన ఏమైనా వెనకాల అబ్బాయి టైప్ అనుకో. అమ్మా సపోజ్ నేనే పెళ్లి కొడుకు, మాకు తంత్రమేనా సార్? పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుంది సార్? సో మనం పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని బాగా కళ్ళు మీరు కదా మూసుకోవాలి, నేను ఎందుకు మూసుకున్నాను? థ్యాంక్ యూ మా లుంగి నీకే గిఫ్ట్. అతనికి రీసెంట్ గా పెళ్ళయింది. పెళ్ళైన దగ్గర నుంచి బీపీ బాగా పెరిగింది. సో ఇంత బీపీ వస్తుంది, ఏం చేయాలి ఏంటి అని డాక్టర్ చూపించారు వాళ్ళ ఆవిడ. చూపిస్తే ఏమండి ఉప్పు తగ్గించాలి అండ్ మంచి పౌష్టికాహారం పెట్టాలి, ఆయనకి జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బాయిని అని చెప్పాడు. అబ్బాయిని కాదు ఆయన్ని. అయినా సరే జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అంతా బాగుంది. ఒక రోజు వాళ్ళ ఆవిడ బాత్రూమ్ డోర్ తీసాడు, కిందకి ఇలా పడున్నాడు ఆవిడ కళ్ళు తిరిగి. ఇదేంటి అయ్యో అని చెప్పి డాక్టర్ని పిలిచి సార్ 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 అంటే, అమ్మ మిమ్మల్ని కేర్ తీసుకోమన్నాను, అంతా బాగా తీస్తున్నానంటే అసలు ఫుడ్ లో లేదు ఏం లేదంటే డాక్టర్ చెకప్ అంతా చేసి ఒక విషయం చెప్పాడట. మేడం అంతా బాగానే చేశారు కానీ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది అన్నాడు. సో ఇలా మీకు కూడా బీపీ వచ్చిన టైములు చాలా ఉంటాయి. యూనో కోపం వస్తుంది కానీ అది కోపం కాదు, అది ఒక రకమైన బీపీ వస్తుంది మీకు. మీకు ఏ సందర్భాల్లో బీపీ వస్తుంది? నేను బాత్రూమ్ లో యోగా చేస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు బీపీ రేజ్ అవుతుంది. ఏ ఆసనానికి ప్లేస్ సరిపోతా అని ఆలోచిస్తారా? నేను ఎవరైనా అమ్మాయి వచ్చి అన్నయ్య అన్నప్పుడు నాకు 120 బీపీ రేజ్ అవుతుంది. అమ్మాయిలు అందరూ అన్నయ్య అని పిలవండమ్మా. హాయ్ గర్ల్స్. బామర్ది కూర్చోమ్మా, బామర్ది కూర్చోమ్మా. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉండి కిస్ పెడుతుంటే 1 సెకండ్ అని అంటే బీపీ రైజ్ అయిపోతుంది. అంటే ఆయన మరి రియాలిటీ షోలు ఎక్కువ చూస్తున్నట్టున్నాడు. 1 సెకండ్. న్యూలీ మ్యారీడ్ కదా, అలాగే కోపం వస్తుంది. జాన్ ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. నేను ఈ టీవీలో సాంగ్స్ చూస్తుంటే మా డాడీ వచ్చి న్యూస్ ఛానల్ పెట్టినప్పుడు బీపీ చాలా రేస్ అవుతుంది. బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే బీపీలెస్. బీపీ ఏంటి భయ్యా? నాకైతే ఛత్రపతి అగ్నిస్కారండి. ఎంత భయంకరమైన క్వశ్చన్ అంటే ఏం చేత నీకెందుకురా, నా సాగు నేను చేస్తాను, నీ పన్ను చూసుకో. నేను మా డాడీతో కూర్చున్నప్పుడు పక్కనున్న అంకుల్ వచ్చి మీ వాడు ఎదవా పెద్దదవా దున్నపోతూ అంటుంటే నాకు బీపీ రేజ్ అవుతుంది. అన్ని నిజాలు ఒకేసారి ఎందుకు చెప్పాడు ఆయన? నేను చెప్పేది కూడా వినకుండా అర్థపండం లేకుండా మాట్లాడినప్పుడు నాకు వస్తుంది బీపీ. ఇంకా ఎంత వస్తుందంటే ఎంత వస్తాయా అంటే క్లాస్ లో జోక్ వేసినప్పుడు మేడం మన మార్క్స్ గురించి మాట్లాడినప్పుడు వస్తుంది బీపీ. ఎప్పుడు వస్తే? క్లాస్ లో జోక్ వేసినప్పుడు నవ్వకుండా మేడం మన మార్క్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు బీపీ వస్తే ఏపీ వన్ కుది. When someone I love, when someone I love forgets my birthday. Telugu. I know birthday. Every year once comes. Yes. Ippudu. Okay, what happened birthday? Naku Telugu raadu. Birthday what happened? Why BP come? You turn the answer. Repeat. When someone I love forgets my birthday. ఆ బర్త్డే రోజు నన్ను ప్రేమిస్తా ఉంటుంది ఆవిడ. ఓకే. బాగా ఇష్టం ఉన్న వ్యక్తులు బర్త్డే మర్చిపోయారు అనుకో, నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది భయ. ఆ ఉత్తుకుడు వేరేలా ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. ఏ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఆ లాంగ్ హెయిర్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? వారానికి ఒకసారి తలస్నానం చేస్తా. ఇట్ట పోస్ట్ ఇట్ట జారిపోట్లా? ఎస్ ఆన్సర్. అప్పా నుంచి గీడు మీద వాడి నవ్వుతుండు, బాగా బీపీ రేజ్ అవుతుంది. అంటే అతను ఇటుపడి నవ్వాడంటే ఆవిడ బీపీ రేజ్ అవుతుంది కదా భయ్యా. గొప్పల్లోకి వెళ్ళి నేను బిజీగా ఉంటే 500 చేంజ్ అడిగినప్పుడు బీపీ రేజ్ అవుతుంది. మీరు తుప్పల్లోకి వెళ్ళి ఏం చేస్తారు భయ్యా?
ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలుస్తారు అనుకుంటే నన్ను పిలవకుండా వేరే వాళ్ళను పిలిచినప్పుడు యాంకర్ మీద పిచ్చ బీపీ వచ్చేస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది ఆ టైంలో? యాంకర్ మీద విచ్చలవిడిగా పంచలేసేయాలనిపిస్తుంది. వద్దు, నీకు ఆ బీపీ రానికుండా నేను చూసుకుంటాను. దాని ఉదా ఇక్కడ ఇతను ఒక అద్భుతమైన సింగర్. ఇతను పాట పాడితే ప్రకృతే పులకరిస్తుంది. అండ్ మనుషులు మామూలుగా వెంటపడడం వేరు, కుక్కలు అవి కూడా వెంటపడడం అంటే ప్రకృతి పులకరించినట్టేగా. వెరీ గుడ్. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట పాడతాడు. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. అరే బెల్టీరా, నువ్వు పాడబోయా. నాకు వ్యాధి అన్నయ్య, మధ్య మధ్య కొట్టుకుంటావు. పంచలేయాలనుకుంటున్నా, నువ్వు నా మీద పంచలేస్తున్నావు. సరే సరే, ఈసారి డిస్టర్బ్ చేయి, నువ్వు పాడు. చిలుకా క్షేమమా ఉలుకా కుశలమా సఖుడా సౌఖ్యమా సరసం సఖ్యమా తెలుపుమా అందమా. బా సూపర్. ఏం పాడాడు, ఏం పాడావు. బా ప్రదీప్ నా మీద కాక వేరే అమ్మాయిల మీద కాన్సన్ట్రేట్ చేస్తే నాకు బీపీ వస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ నాకు ముద్దు పెడతా అని చెప్పి నా ఫోటోకి ముద్దు పెట్టినప్పుడు నాకు బీపీ రేజ్ అవుతుంది. నాకు నా లవర్ తో బ్రేకప్ అయినప్పుడు పక్కోడు నా పక్కన వచ్చి డార్లింగ్ బంగారం అని పిలిచినప్పుడు నాకు బీపీ రేజ్ అయింది. వాడు ఫోన్ మాట్లాడుకుంటాడా పక్కన ఫోన్ మాట్లాడుకుంటూ తన ఇరిటేటింగ్ క్యాండిడేట్లు పోయా వీళ్ళు. పక్కనే జాను బేబీ ఇలా మాట నీ. సుబ్బారావు మాత్రం 31st నైట్ పార్టీ ప్లాన్ చేసుకున్నాడు. అవి ఆయనే సుబ్బారావు. వాట్ సౌండ్ యూ వాంట్ మిస్టర్ నరేంద్ర? పిఠాపురం ఆర్కెస్ట్రా ఓనర్. సో అలాగే 31st నైట్ పార్టీ కూడా ఓన్లీ అబ్బాయిలనే పిలిచి ఇంట్లో పార్టీ ప్లాన్ చేసుకున్నాడు. సరే ఎలాగో వాళ్ళ ఆవిడ ఊర్లో లేదు కదా, సో ఫుల్ ఎంజాయ్ చేద్దాం అంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ కోరికలు ఉంటాయి ఫ్రెండ్స్. అరే మామ ఏంట్రా మంచికి మటన్ అయినా ఉండాలి కదరా, అలా చేశాడే. భలేవాడు రా, మా ఇంట్లో మ్యాక్ ఉంది, మొత్తం క్లీన్ గా సెట్ చేద్దాం వండేద్దాం అన్నాడు. ఓకే రైట్ గా వండేసారు, సెట్ చేశారు, అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేశారు. పొద్దున్నే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కల్లా వాళ్ళ వైఫ్ వచ్చింది. మంచి హ్యాంగ్ ఓవర్ లో లేచిన సుబ్బారావుకి వాళ్ళ ఆవిడని, ఏమండి మేక ఏంటండి బయట కట్టేసింది అని. అదేంటి మేక బయట కట్టేసింది అంటే, అవునండి ఇంటికి మన కుక్క కనపట్లేదు ఏంటి అని అడిగింది. ఇలా చాలా మంది చాలా రకాలుగా పాపం ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. సో మీ ఉద్దేశంలో హౌ వాస్ 2016? మీ ఉద్దేశంలో మీ హైలైట్? ఎగ్జామ్ హాల్ లో ఆల్ టికెట్ బదులు బాయ్ ఫ్రెండ్ లవ్ లెటర్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా నయం, హాల్ టికెట్ నెంబర్ ప్లేస్ లో ఆయన ఫోన్ నెంబర్ రాయలే. షాపింగ్ వెళ్ళినప్పుడు జెంట్స్ లేడీస్ టాయిలెట్ అనుకోండి, జెంట్స్ టాయిలెట్ లోకి వెళ్ళి చూడుకోవడానికి చూసాను. అక్కడున్న వాళ్ళు ఎంత మానసిక ఆందోళనకు గురై ఉంటారు నీకు తెలుసా? చాలా క్లిష్ట పరిస్థితిలో ₹1 ఇచ్చినా పొందలేని ఆనందం ఆ సమయంలో ఇలాంటి అవాక్కాయ సిచ్యువేషన్ లో we cannot control. తాగిన మత్తులో బెడ్ అనుకొని బాత్రూమ్ లో పడుకునేసా. మొన్న కూడా ఒక డౌట్ వచ్చిందమ్మా నాకు, ఇలాగే తల ఎట్టు పెట్టినారు కాళ్ళు ఎట్టు పెట్టినారా అని ఆలోచిస్తున్నా. 2006 లో బాగా చేశారు నాన్న మీరంతా. తాగిన మత్తులో మా ఇంటికి వెళ్ళిపోయి పక్కింటికి వెళ్ళాను. అప్పుడు పక్కింటి ఆమెని మమ్మీ అని పిలిచా. బయటకు వస్తే వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చి నీకింత కొడుకు ఎప్పుడు పుట్టాడే అన్నాడు. చిన్నప్పుడు తిరునాళ్ళకి వెళ్ళావా నువ్వు? నాన్న చిట్టి కాలేజ్ కి వెళ్ళేటప్పుడు కంగారులో పాయింట్ వేసుకోకుండా వెళ్ళిపోతే బయట అందరూ చూస్తున్నారు. కంగారులో శనగపప్పు అనుకొని గన్నేరు పప్పు తిండాం. తెచ్చావు 2-3 తిన్నా కూడా ఇంత బలంగా ఉన్నావంటే మామూలు బాడీ కాదమ్మో. బయటికి వెళ్ళు కన్ఫ్యూజన్ లో 2 కాళ్ళకి వేరు స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళిపోయా. లెఫ్ట్ కేనమ్మా? లెఫ్ట్ ఒక మోడల్, రైట్ ఒక మోడల్ అమ్మా? 2 వేరే పేస్ వేసుకున్నా. స్టైల్ బ్రో. కన్ఫ్యూజ్ అయ్యి పెదాలకు వేసుకునే లిప్స్టిక్ కళ్ళకి రాసుకున్నా. అరే ఎందుకు రాసుకోకూడదు? రాసుకోవచ్చు. ట్రై చేశాను. మన మొదల్లో నాగార్జున గారే రాసుకున్నారు. కూర్చోమ్మా. రూమ్ కి వెళ్ళేటప్పుడు నార్మల్ బస్ అనుకొని షీ బస్ ఎక్కాను. అందరూ వింతగా చూశారు.
సేమ్ ఇంజన్ పార్ట్స్ దిగావు భయ్యా కిందకి. ఏటీఎం మిషన్ కి వెళ్ళి డెబిట్ కార్డ్ బదులు పాన్ కార్డ్ పెట్టి డబ్బులు బదులు నీ ఫోటోలు వచ్చినాయా? కాలేజ్ కి సైట్ కొడదామని వెళ్తే డాడీ చదవకపోతే చంపేస్తానని చెప్పాడు. చచ్చినట్లు చదవాల్సి వచ్చింది. ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు నాన్న, త్వరగా పెళ్లి చేసి. కంగారులో బస్ ఎక్కి గడుస్తున్న పొద్దు మీద గడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, గడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. కంగారులో బస్ ఎక్కి కండక్టర్ ని చిల్లర అడిగాను టికెట్ తీసుకోకుండా. అలవాటు అయిపోయింది. మొబైల్లో బ్యాలెన్స్ అయిపోతే ఫ్రెండ్ కి కాల్ చేసేది పోయి కస్టమర్ కేర్ కాల్ చేసి ఎవరు అడిగావు? యారా చేయవా చెప్పాలి నీకు. రిక్వెస్ట్ గా అడుగుతారు కదమ్మా మీరు అడిగేటప్పుడు. నీకు నా దగ్గర నుంచి రిప్లై రావాలన్నా, స్మైలీలు రావాలన్నా, నేను రేపు నిన్ను కలవాలన్నా రీఛార్జ్ చేయాల్సి. స్టూడెంట్ అనుకొని లెక్చరర్ ని ర్యాగింగ్ చేశాను. మీరు అప్పుడు స్టూడెంటా, మీరు అప్పుడు లెక్చరరా? స్టూడెంట్. మీరు ఇప్పుడు స్టూడెంటా? యా. హే వావ్, ఏ స్కూల్? కాలేజా? మీరా? సర్ఫెక్సెల్. టీచర్స్ అనుకుని టీచర్ గిఫ్ట్ ఇచ్చా. టీచర్ అనుకుని టీచర్ గిఫ్ట్ ఇచ్చావు. ఏం గిఫ్ట్ ఇచ్చావు? టీచర్స్ బాటిల్. ఆ మైక్ పక్కన అబ్బాయికి నాన్న. టీచర్ ఇస్తావా? యోగాలో మొదట ఆసనం. అలాగే ఉన్నాను. రండి అమ్మ, లైన్ లో రండి అమ్మాయిలు. అయ్యో అలా కొడతావేంటమ్మా? ఎంతమంది అమ్మాయిలు వచ్చి నిన్ను గ్రీట్ చేసి వెళ్ళారు. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు స్లిప్స్ పాటికి వెళ్ళా, హాల్ టికెట్ మర్చిపోయా. మరి ఏం చేసావు? ఎగ్జామ్ రాయకుండా వచ్చా. నెక్స్ట్ సెప్టెంబర్ ఉంది కదా. స్లిప్ లో ఉండదు, రాసి రావచ్చుగా ఆన్సర్ షీట్ మీద. హాల్ టికెట్ రాకపోతే రానివ్వరు కదా. హాల్ టికెట్ కూడా ఎవరిదో ఒకటి రాసేవాళ్ళు, అది కూడా కాపీ కొట్టవలసి. దాంట్లో ఉంది వాళ్ళు ఎవరిని ఎన్ని ఎగ్జామ్లు రాశారు అలాగా. కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్ బ్యాగ్ అనుకుని ఆంటీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. కాలేజ్కి వెళ్ళాక చూసుకున్నావు, మధ్యదారిలో చూసుకున్నావు? దిగేటప్పుడే చూసుకున్నాను, అందరు కొట్టేశారు. కానీ ఎంత అద్భుతంగా ఉండి ఉంటుంది. మా బాయ్ ఫ్రెండ్ తో మా బాయ్ ఫ్రెండ్ కదమ్మా, నా బాయ్ ఫ్రెండ్ అన్నారు. మా అంటే కంగారు పడతాను. నా బాయ్ ఫ్రెండ్ తో గుడికి వెళ్లి తీర్థం తీసుకొని వచ్చేటప్పుడు బాయ్ ఫ్రెండ్ అనుకొని పూజని లాక్కొచ్చేసిన. ఈ పిల్లకి తేడా ఉంది కదమ్మా. మా కాలేజ్ లో ఒక అబ్బాయి బాత్రూమ్ అనుకుని మా క్లాస్ రూమ్ లోకి వచ్చేసాడు. వచ్చాడు కరెక్టే, తర్వాత రిలీజ్ అయ్యాడమ్మా. చూసి భయపడి పక్క రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అంటే అంతమంది ఉంటే రష్ ఉంది అనుకుని బయటికి వెళ్ళిపోయి ఉంటాడమ్మా. ఫ్రెండ్స్ అందరం బస్ ఎక్కాము. కండక్టర్ టికెట్ అని కూడా వస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరూ పాస్ అని చెప్తున్నారు. కండక్టర్ రిజల్ట్స్ గురించి చదువుతున్నారేమో, నేను ఫెయిల్ అని చెప్పాను. ఎగ్జామ్ కి కన్ఫ్యూజన్ లో టైం అయిపోయిందని చెప్పి ఈ రోజు స్లిప్ బదులు నిన్నటి స్లిప్ తీసుకొని ఎగ్జామ్ కి వెళ్ళిపోయా. రాసావమ్మా? లేదు, ఫెయిల్ వచ్చేసా. అలా తేడాలు ఏం పెట్టుకోకూడదు, ఏది దొరికితే తీసి రాసేయడమే. కంగారులో సినిమాకి వెళ్ళబోయి మా స్కూల్కి వెళ్ళా. స్కూల్ కి సినిమా పాప రోజు వెళ్ళి స్కూల్ కి సినిమాకి తేడా కనిపించలేదు. టీచర్లందరూ విలన్ లాగా, పక్క బెంచ్ లో ఉన్న అబ్బాయి హీరో లాగా ఇలాగే కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇంట్లో వాటర్ బాటిల్ కనిపిస్తే తాగుదామని ఆత్రంగా వెళ్లి గ్లాస్ లో పోసుకుంటే అది వాటర్ అయింది. బయట నుంచి రంగు చూడాలి మనం, ముందు స్మెల్ చూడాలి. తెల్లగానే ఉంది. ఓకే, సీసా మారిపోయినట్టుంది. నా బుక్లెట్ లో రాయాల్సిన ఆన్సర్ కన్ఫ్యూజ్ అయ్యి పక్కన బుక్లెట్ వాడి దానిలో ఆన్సర్ రాశాను. నువ్వే ముడేసామో వాళ్ళని వేసుకోమన్నావా?